పహల్గామ్ ఉగ్రదాడిపై భారత ప్రతీకార చర్యలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతుంది. ఏ క్షణాన ఎలా విరుచుపడుతుందోనని బిక్కుబిక్కుమంటుంది. దీటైన ప్రతిస్పందన అవసరమైతే అణుబాంబులు అంటూ పైకి మాత్రం మేఘపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోపల మాత్రం వణికిపోతుంది. భారత్ను ఎలాగోలా నిలువరించండి అంటూ అరబ్ దేశాలను బ్రతిమలాడుకుంటుంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. పాక్ సాయుధ సన్నద్ధ ఆయుధ సంపత్తి అత్యంత దారుణంగా ఉన్నట్టుగా అక్కడి మీడియానే చెబుతుంది. ఇప్పటికిప్పుడు భారత్ యుద్ధానికి తలపడాల్సి వస్తే పాక్ కేవలం 4 రోజులు మాత్రమే ఎంతో కొంత పోరాడగలదని, తర్వాత చేతులెత్తేయడం మినహా మరో మార్గం లేదని తెలుస్తోంది. బూతల యుద్ధంలో కీలకమైన శతఘ్నులు, మిరాటర్లు, తుపాకుల్లో వాడే అన్ని రకాల మందుగుండు సామాగ్రి పాక్ వద్ద దాదాపు ఖాళీ అయినట్టుగా తెలుస్తుంది. సైన్యం వద్ద కేవలం 4 రోజులకు సరిపడే నిల్వలు మాత్రమే ఉన్నాయి. పాక్కు ప్రధానంగా మందుగుండు సరఫరా చేసే సంస్థలు ఇప్పుడు గాజా, ఇజ్రాయెల్ యుద్ధం, ఉక్రెయిన్ యుద్ధాలకు మందుగుండు సరఫరాలు బిజీగా ఉన్నాయి. దాంతో పాక్ అవసరాలను తీర్చే నాథుడే లేకుండా పోయాడు. ఇక అంతర్జాతీయంగా మందుగుండుకు ఇప్పుడున్న డిమాండ్ నేపథ్యంలో వాటిని కొనే స్తోమత, ఆర్థిక బలం కూడా పాక్కు లేవు. దీనికి తోడు దేశీయంగా మందుగుండు ఆయుధాలను తయారు చేసే పాక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తీవ్ర ముడిసరుకుల కొరతను ఎదుర్కొంటుంది. పైగా దాని సాంకేతికత పాత తరాంది కావడంతో పెద్దగా పనికొచ్చే పరిస్థితి కూడా లేదు. ఉక్రెయిన్తో గత ఒప్పందం మేరకు ఆ దేశానికి పాక్ ఇటీవలి దాకా భారీగా మందుగుండు సరఫరా చేసింది. తీరా ఇప్పుడు సొంత అవసరాలకు సరిపడా నిల్వలేక తెగ తిప్పలు పడుతుంది పాకిస్తాన్. యుద్ధమే వస్తే ప్రస్తుత మందుగుండు నిల్వలు 96 గంటలలోపే ఖాళీ అవుతాయని పాక్లోని విశ్వసనీయ సైనిక వర్గాలు వెల్లడించాయి.